భూత ప్రేత పిచాచ గణాల నుండి మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవచ్చు? ఈ గణాలు అసలు మీ ఎంట ఎందుకు పడుతున్నాయి? మీ జాతక చక్రంలో 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్ అండ్ స్పెషల్లీ 4th హౌస్ ఎఫెక్ట్ అయినప్పుడు, లేదు చంద్ర గ్రహం మీదుగా ఏవైనా నెగిటివ్ గ్రహాలు ట్రాన్సిట్ అవుతున్నప్పుడు ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఈ ప్రాబ్లమ్స్ నుంచి మీరు ఎలా బయటపడచ్చు? ఈ నెగిటివ్ నకారాత్మక శక్తుల నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవచ్చు? రాత్రిపూట మనం పడుకునేటప్పుడు కంపల్సరీగా మూన్ స్టోన్ని యూస్ చేయండి. మూన్ స్టోన్ నుండి వచ్చే కిరణాల ద్వారా మీ మైండ్ రిలాక్స్ అవ్వటం ప్లస్ మీకు నిద్ర రావటం జరుగుతుంది. అండ్ పడుకునే ముందు ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రాన్ని కనుక మీరు చదివితే ఎటువంటి గణాలైనా సరే అన్నీ శివుడి యొక్క ఆధీనంలో ఉంటాయి. సో ఆ భూత ప్రేత గణాలు ఏవి కూడా మీ దరికి రావు. సో చంద్రకాంతపు రాయి ప్లస్ ఓం నమ శివాయ మంత్ర ఒక మాల జపం చేసినా, లేదు మూన్ స్టోన్ బ్రాస్లెట్ వేసుకున్నా, లేదు మూన్ స్టోన్ని తల దగ్గర పెట్టుకొని పడుకున్నా ప్రశాంతమైన నిద్ర వస్తుంది. అండ్ తెల్లారి లేచి మీ పనులు మీరు హ్యాపీగా చేసుకోగలుగుతారు.